అసలు మ్యాటర్ ఏంటంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత బాగా ఆకలిస్తుంది. సో ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకొని తిందామా అని వస్తే మనకు మైండ్లో వచ్చేది మ్యాగీ. మ్యాగీనా ఎప్పుడు మ్యాగీనేనా అనే కాకుండా ఇలా పాస్తా అయితే నేను ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. పాస్తా మీలో ఎంతమంది తిన్నారు? ఓకే, ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. క్వాంటిటీ ఏం అవసరం లేదు, జస్ట్ సింపుల్గా కొద్ది ఉప్పు నూనె వేసేసుకొని ఇలా పాస్తాలు కూడా వేసేసుకొని మనకి సరిపోయేమోయని ఇది అయితే నాకు సరిపోతుంది బాగా బాయిల్ చేసుకోవాలి. అలా ఉడికిన వాటిని పక్కన పెట్టేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులోనే ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ ఇలా సన్నగా తురుము పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మర్చిపోకుండా ఉప్పు, పసుపు కూడా అందులో వేసేసుకొని ఫస్ట్ వేసాం కదా, సో చూసి వేసేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పాస్తాలను కూడా అందులోనే వేసేసుకోవాలి. మీరు ఎంతమందికి పాస్తా ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి. ఇలా పాస్తాలన్నీ వేయించుకున్న తర్వాత మనకు మ్యాగీ ప్యాకెట్లో మసాలా ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేయొచ్చు. లేదంటే మన దగ్గర సాసులు, చిల్లీ సాస్, రెడ్ సాస్ ఇవి ఉంటుంది కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. సో అవి నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాగీ పౌడర్ ప్యాకెట్ అయితే వేసేసుకొని అందులోనే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకున్నాను. క్రీమీ టెక్స్చర్ అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో అవిలా ఏం అవసరం లేదు నాకు. ఇక కారం లేకుంటే నేను అస్సలు తిన్నాను, సో కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాను. చూసారా ఎంత యమ్మీగా ఉందో. సో ఫస్ట్ టైం చేసిన చాలా మన ఫేవరెట్ అయిపోతుంది. మ్యాగీ కంటే టేస్ట్లో అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.